హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ ట్రేడర్. ఈరోజు అయితే నేను ఒక 4 ట్రేడ్స్ అయితే తీసుకున్నా. ఆ 4 ట్రేడ్స్కి నేను ఎలా తీసుకున్నాను అనేసి నేను ఒక క్లియర్ కట్గా ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. యాక్చువల్గా ఈరోజు మనకి నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ రెండు కూడా మనకి ఈరోజు ఎక్స్పైరీ ఉంది. యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ టుమారో ఎక్స్పైరీ కావాలి. టుమారో మనకు మార్కెట్ హాలిడే శ్రీరామనవమి కాబట్టి సో మీకు అందరికీ అడ్వాన్స్ శ్రీరామనవమి. ఓకే, ఈరోజైతే నేను ఒక 4 ఎంట్రీ పాయింట్స్ తీసుకున్నా. నా మెయిన్ ఎంట్రీ పాయింట్ వచ్చేసి నాకైతే ఇది అనమాట, 1255 క్యాండిల్. ఈ క్యాండిల్లో నేనైతే ఇక్కడ పుట్ని బై చేసిన. పుట్ని బై చేస్తే మార్కెట్ వచ్చేసి మనకి డౌన్ సైడ్ రావాలి కదా. యాక్చువల్గా మార్కెట్ వచ్చేసి అప్ సైడ్ వెళ్ళింది, అయినా కూడా నాకు ప్రాఫిట్ వచ్చింది. దట్ ఈస్ ద స్కాల్పింగ్. నేనైతే స్కాల్పింగ్ చేసిన యాక్చువల్గా. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే రిమైనింగ్ ట్రేడ్స్ అని నేను ఇక్కడ చేసిన. మేబీ అందులో అంత మంచి ప్రాఫిట్స్ అయితే రాలేవు. బేసిక్గా ఒక ట్రేడ్లో అయితే నాకు 1500 రూపీస్ అయితే నాకు ప్రాఫిట్ వచ్చింది. ఆ 1400 రూపీస్ ప్రాఫిట్ ఏదైతే నాకు చూపిస్తుందో అందులో నేనైతే ట్రయల్ ఎస్ఎల్ పెట్టుకున్నాను. ట్రయల్ ఎస్ఎల్ పెడితే నాకు ఈజీగా నా ట్రయల్ ఎస్ఎల్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. అది 99 రూపీస్కి అయితే అది ఎగ్జిక్యూట్ అయిపోయింది. అందులో కాస్ట్ అయితే ఎగ్జిట్ చేయడం జరిగింది. బేసిక్గా అంత ప్రాఫిట్ వచ్చిన తర్వాత మళ్ళీ అందులో నుంచి లాస్ తీసుకోకూడదు కదా. సో అందుకనేసి నేనైతే కాస్ట్ అయితే దాన్ని ఎగ్జిట్ చేయడం జరిగింది. మాన్యువల్గా అయితే ఎగ్జిట్ చేయలేదు, నా ట్రయల్ ఎస్ఎల్ ఎగ్జిట్ అయిపోయింది. నేను ఎక్కడైతే ఎంట్రీ పాయింట్ తీసుకున్నా అదే ప్లేస్లో వచ్చేసి నా ఎస్ఎల్ అయితే పెట్టాను, ట్రయల్ ఎస్ఎల్. అదైతే ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. బేసిక్గా ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా నా ప్రాఫిట్ చూపించి. ఒకసారి మీకు ప్రీమియం చార్ట్ కూడా చూపిస్తా. నాది ఎక్కడైతే 3000 రూపీస్ నాకు ప్రాఫిట్ వచ్చిందో ఈ క్యాండిల్ అనమాట, 1255 క్యాండిల్. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ దగ్గర అయితే నాకు ఎంట్రీ పాయింట్ వచ్చింది. ఇదే మనకి ఇక్కడ ప్రీమియం చార్ట్లో చూపిస్తే మనకి ఈ క్యాండిల్ అనమాట. ప్రీమియం చార్ట్లో అయితే నేను ఇక్కడ నా పుట్ని బై చేసుకున్నా, అంటే మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది అనేసి 47,500. ఇదైతే ఇక్కడ ఈ క్యాండిల్ అయితే నేను ఎంట్రీ పాయింట్ తీసుకున్నా. నా లిమిట్ ఎంట్రీ పాయింట్ వచ్చేసి 18.390. సో ఇక్కడ నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత బేసిక్గా నేను కొంచెం ఇక్కడ మళ్ళీ నాకైతే నా ఫేవర్లోనే మార్కెట్ కొద్దిగా స్పైక్ అయితే ఇచ్చిందని ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా. అరౌండ్ నాకైతే 3000 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. అండ్ రిమైనింగ్ ట్రేడ్స్ అవన్నీ అంటే అందులో నాకు అయితే మంచి ప్రాఫిట్స్ రాలేదు కాబట్టి సో నేనైతే అది ఇంకా నేనేం చెప్పలేదు. అందుకనేసి మెయిన్గా నాకు ఎక్కడైతే ఎంట్రీ పాయింట్ వచ్చిందో, ఎక్కడైతే మెయిన్ ప్రాఫిట్ వచ్చిందో నేను ఏదైతే చూపిస్తున్నా. ఓకే, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి నాకు 600 రూపీస్ అయితే లాస్ వచ్చింది. 600 రూపీస్ ఏంది, ఇక్కడ 500 కదా ఉండేదంటే బ్రోకరేజ్ చార్జెస్ కట్ అయినా మనకు ఆల్ 600 రూపీస్ అయితే లాస్ వచ్చేదని అనుకున్నాను నేను. ఈ ట్రేడ్స్ అన్ని ఏవి తీసుకోకున్నప్పుడు 600 రూపీస్ అయితే అరౌండ్ నాకైతే లాస్ వస్తుంది అని అనుకున్నా. అండ్ ఈ ట్రేడ్ ఏదైతే ఉందో, ఈ 99 రూపీస్ ఏదైతే ఉందో, ఈ 99 రూపీస్ ఏదైతే ఉందో నాకు ఇక్కడైతే కాల్ని బై చేసుకున్నా నేను. మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంది అనేసి, లిటిల్ బిట్ అప్ సైడ్ మూవ్ వస్తుంది, కొంచెం స్పైక్ వస్తుంది అనేసి నేనైతే ఎంట్రీ పాయింట్ తీసుకున్నా. సేమ్ అదే విధంగా అయితే నాకైతే స్పైక్ వచ్చింది. సో 1400 1500 నీకు ప్రాఫిట్ చూపించేది. నేనైతే ట్రయల్ ఎస్ఎల్ పెట్టుకున్నా. ఆ ట్రయల్ ఎస్ఎల్ అయితే నాది ఎగ్జిక్యూట్ అయిపోయింది. కాస్ట్ అయితే ఎగ్జిట్ అయిపోయినా. సో అది దాంట్లో నో బ్రోకరేజ్ చార్జ్ కూడా ఇంక్లూడింగ్ అయితే నాకు అందులో నో లాస్ నో ప్రాఫిట్ అనమాట. ఇది వచ్చేసి నాకు 3000 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. ఈ 3000 ప్రాఫిట్ నేను ఎలా తీసుకున్నాను అనేసి నేను మీకు ఇంతకు ముందే చెప్పాను కదా. స్కాల్పింగ్ అయితే చేసిన. ఈ 4th ట్రేడ్ ఏదైతే ఉందో ఈ ట్రేడ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇక్కడ ఈ 3 ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి బ్రోకరేజ్ చార్జెస్ కావాలి కదా. ఈ ప్రాఫిట్స్ లో నుంచి మళ్ళీ వచ్చిందే మనకి 3000 రూపీస్ ప్రాఫిట్. సో మళ్ళీ వీటికన్నిటికీ బ్రోకరేజెస్ పైన మనకి ప్రాఫిట్ అంతగా ఇంపాక్ట్ చేయదు కాబట్టి సో అందుకనేసి నేను అయితే ఒక చిన్న ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. మినిమల్ ఈ బ్రోకరేజెస్ కన్నా నాకు ఒక చార్జెస్ అన్నా తగ్గుతాయి అనేసి, అందుకని ఇందులో అయితే 200 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. సో ఈ ప్రాఫిట్ నేనైతే ప్రాఫిట్ అనుకోవట్లేదు, ఎందుకంటే ఇక్కడ బ్రోకరేజ్ చార్జెస్ అన్నిటికీ పోను, ఇది సరిపోతుంది. ఇంకొక 60 రూపీస్ 70 రూపీస్ ఏమో నాకు ఇంకా బ్రోకరేజెస్కి ఇంకా ఈ ప్రాఫిట్ నుంచి అయితే వెళ్ళిపోతుంది అనుకుంటున్నా. సో ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చేసి నాకు 2000 రూపీస్ అయితే 2800 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది అనమాట. సో ఇది అనమాట నాకు ఈరోజు అయితే డే వచ్చేసి ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. యాక్చువల్గా ఫిన్ నిఫ్టీలో అయితే నేను ట్రేడ్ తీసుకోలేదు, ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలోనైతే తీసుకున్నా. సో ఇంకొక 1 మోర్ థింగ్, మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీరైతే డౌట్స్ని అడగండి. నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు కామెంట్ పెట్టడం అంత వీలుగా, ఒకవేళ అంత టైం లేదనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నంబర్స్ ఉంటాయి, వాటికి మీరు ఫోన్ చేసినా డైరెక్ట్ కాల్ టు కాల్ మాట్లాడవచ్చు. ఈజీగా కన్వర్సేషన్ జరుగుతుంది. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసే బాధ్యత నాది. సో అట్లనమాట. మీరు ఎవరైనా అన్నవాళ్ళు పెద్ద యూట్యూబర్ ఛానల్స్ అన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా కామెంట్ పెట్టారనుకో, వాళ్ళు మీకు రిప్లై ఇవ్వరు. ఎందుకంటే మీరు అడిగే క్వశ్చన్స్ బేసిక్స్ ఉంటాయి కాబట్టి. అడ్వాన్స్ ఉంటే పర్లేదు, ఒక్కొక్కసారి అడ్వాన్స్ ఉన్నా కూడా వాళ్ళు రిప్లై ఇవ్వరు. ఎందుకంటే అడ్వాన్స్కి సంబంధించిన ప్రతిదీ, స్టాక్ మార్కెట్ సంబంధించిన ప్రతిదీ వాళ్ళు ఆల్రెడీ వీడియోస్ చేసేసి అక్కడ పోస్ట్ చేసేసి ఉంటారు అనమాట. అది మనం చూడకుండా
ప్రెసెంట్ ఏదైతే అడ్వాన్స్ లెవెల్లో యూట్యూబ్ వీడియోస్ వస్తుంటాయో అక్కడ మీరు బేసిక్స్ క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఆన్సర్స్ ఇవ్వరు. మీరే వెళ్ళి చెక్ చేసేసుకొని మీ పేషెన్స్తో మీరు సర్చింగ్ పవర్ని ఇంప్రూవ్ చేసుకొని మీకు మీరే వెతుక్కోవాలి. కానీ మన ఛానల్ ఇప్పుడే కాబట్టి స్టార్ట్ చేసింది. మీరు ఏ క్వశ్చన్స్ అడిగినా నేనైతే ఈజీగా నేను మీకు రిప్లై అనేది నేను మీకు కామెంట్ సెక్షన్లో చెప్పేస్తా. ఏ డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేసేస్తా మీకు, ఓకేనా? సో ఇదే అనమాట మన డే. మీకు కనుక వీడియో నచ్చింటే ఖచ్చితంగా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చింటే డెఫినెట్గా ఒక లైక్ అయితే వేసేసుకోండి మళ్ళీ, ఓకే? మళ్ళీ రేపు శ్రీరామనవమి, మళ్ళీ ఎల్లుండి అయితే కలుద్దాం. అంతవరకు ఉంటా. టేక్ కేర్. జై హింద్.